హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టపడుతున్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చేసి ఉంటా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయను. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 నిఖిల్ కావేరి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా నిఖిల్ కావేరి గురించి నేను సపరేట్గా వీడియోస్ చేయాలనుకున్నాను గైస్. నిఖిల్ గురించి అంటే నిఖిల్ క్యారెక్టర్ గురించి, తను బయట బిహేవ్ చేసే విధానం, యాక్చువల్గా తన ఇన్నర్ క్యారెక్టర్ అంటే మనకి ఒక మనిషిని చూస్తే, తను చేసిన ఇంటర్వ్యూ చూస్తే తన గురించి మనకు అర్థమైపోతుంది. సో నాకైతే నేను తన ఇంటర్వ్యూలు చాలా చూసాను. బిగ్ బాస్ హౌస్‌లో తనని చూసాను. ప్లస్ ఫస్ట్ నుంచి బిగ్ బాస్‌కెళ్ళక ముందు నుంచి నాకు నిఖిల్ తెలుసు. నిఖిల్, కావ్యాల నేను ఫ్యాను. ప్లస్ వాళ్ళిద్దరిది వాళ్ళ ఛానల్ కూడా ఫాలో అయ్యేదాన్ని. ప్లస్ కావ్య గురించి కూడా తెలుసు. కావ్య ఆహ్, అంటే తన ఛానల్ ఫాలో అయ్యేదాన్ని. ప్లస్ తను మాట్లాడే విధానం అంటే వాళ్ళిద్దరి బిహేవియర్, వాళ్ళిద్దరి పర్సనాలిటీ ఎట్లా ఉంటదో తెలుసు. సో వాళ్ళిద్దరి గురించి మీకు సపరేట్‌గా వీడియోస్ కావాలంటే, అంటే వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం, మాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని అనుకుంటే నాకు కామెంట్ పెడితే నేను సపరేట్‌గా వాళ్ళిద్దరికి వీడియోస్ చేస్తాను. అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళిద్దరి గురించి వీడియోస్ చేస్తాను. సో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ పెట్టండి. సో ఇదంతా పక్కన పెడితే మనకు నిఖిల్, కావ్యాలు కలుస్తారా మేడం అని అడుగుతున్నారు. యాక్చువల్‌గా ఇవాళ ఒక యాడ్ చూసాను గైస్. అదేంటంటే సుధీర్‌ది ఫ్యామిలీకి సంబంధించి ఒకటి వస్తుంది, గుర్తుందా? సీజన్ 2 అని వస్తుంది. దానిలో నిఖిల్, కావ్యాలు ఇద్దరిని చూసాను. అంటే ఎపిసోడ్ ప్రొమో అనుకుంటా. ఆ ప్రొమోలో నేను షాక్ అసలు. నిఖిల్, కావ్యాలే కాదు, యష్మి కూడా ఉంది దానిలో. అంటే నాకు తెలిసి ఫస్ట్ ప్రొమోలో అంటే 2, 3 ఎపిసోడ్‌లనా అని అనిపించింది. కానీ ఫస్ట్ ఎప్పుడైనా ఎపిసోడ్ ముందు వచ్చేది ప్రొమో. ఆ ఎపిసోడ్ వచ్చేయే కదా వచ్చేది. సో నిఖిల్‌ని చూసా, కావ్యని చూసా, యష్మిని చూసా. ప్లస్ ఇంకా చాలామంది ఉన్నారనమాట దానిలో. అసలు నిఖిల్, కావ్యాలు వచ్చారంటే నాకు ఇక్కడ అర్థమైపోయింది వాళ్ళిద్దరు కలిసిపోయారని చెప్పి. సో ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మీకెంతమందికి హ్యాపీగా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ప్లస్ నేను అన్నట్టుగానే కావ్య అయితే వెళ్తుంది బిగ్ బాస్ హౌస్‌కి. అంటే డైలీ చెప్తున్నారు మేడం, కానీ వెళ్తుందా లేదా అని చెప్పి అంటున్నారు. డైలీ చెప్పడం కాదు, ఎప్పుడు చెప్పుకున్నా కానీ తను బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన తర్వాతే మనకు కూడా కన్ఫర్మ్. సో ఇదంతా పక్కన పెడితే మనకొచ్చేసి అగ్ని పరీక్ష నెక్స్ట్ వీక్‌లోనే స్టార్ట్ అవుతుంది. సో అగ్ని పరీక్ష స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇంకా వాళ్ళ గురించి వీడియోస్ చేస్తాను. అంటే ఎవరొచ్చారు? ఎవరు సెలెక్ట్ అయ్యారు? వాళ్ళెందుకు సెలెక్ట్ అయ్యారు? వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? ఏం చూసి సెలెక్ట్ చేశారనేది పెడతాను. ప్లస్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా మన నవదీప్, అభిజిత్ ప్లస్ బిందుమాధవి ముగ్గురు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు జడ్జిమెంట్ కరెక్టా కాదా? వాళ్ళలో ఏం చూసి ఆ జడ్జిమెంట్ ఇచ్చారు? ఒకవేళ వాళ్ళేమన్నా వాళ్ళ వైపు ఉండి అట్లా ఒకళ్ళ వైపు ఉండి చేస్తున్నారా అలాంటి అన్నీ కూడా నా ఛానల్‌లో నేను పెడతాను. సో అంటే ఎక్కడా గూడా పార్షియాలిటీ లేకుండా ప్రతి ఒక్కళ్ళ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్తాను. సో మీరందరికీ కావాల్సింది అదే అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్ని పరీక్ష బిగ్ బాస్ సీజన్ 10 ప్రతి ఒక్క అప్డేట్ నా ఛానల్‌లో వస్తున్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంకో ఛానల్ కూడా పెట్టాను. ఆల్రెడీ నేను చెప్పాను. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి ఇష్మార్ట్ ఆర్ బిగ్ బాస్ వ్లాగ్స్. దానికి సంబంధించి ఛానల్ నేమ్ కావాలంటే నాకు కామెంట్ పెడితే ఆ ఛానల్ నేమ్ పెడతాను. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో అయితే డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. దీంట్లో ఎపిసోడ్ పెడతాను. ఇంపార్టెంట్ వీడియోస్ మాత్రమే దీనిలో పెడతాను. దానిలో మాత్రం డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ పెడతాను. ప్లస్ బిగ్ బాస్ బజ్ ఉంటుంది కదా! బిగ్ బాస్ బజ్‌కి సంబంధించి కూడా దానిలో పెడతాను. సో వీటన్నిటిని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితేనే మీకు ఫర్దర్ వీడియోస్ కూడా నా ఛానల్‌లో వస్తూ ఉంటాయి. సో నిఖిల్, కావ్యాల గురించి సెపరేట్ వీడియో కావాలని చెప్పాను కదా! నాకు కామెంట్ పెడితే సెపరేట్ వీడియోస్ చేసి పెడతాను. సో ఇదొచ్చేసి బిగ్ బాస్ సీజన్ 10 నిఖిల్, కావ్యాలకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.